సునాదస్వరము అక్టోబర్ 4. కాగా దేవుడు వారి మూలులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు కఠిన దాస్యంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మూలులను విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. మన దేవుడు మనకున్న ప్రతి పరిస్థితిని చూస్తాడు. మన కన్నీరును, మన దుఃఖమును, మన శ్రమను చూసే దేవుడు. మన మూలులను ఆయన వింటాడు. మరి ఆయన మనకు చేసిన ప్రతి వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని అన్నీ కూడా నెరవేర్చే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల వైపు చూస్తాడు, లక్ష్యం ఉంచుతాడు. అందుకే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనకు తప్పక జవాబిస్తాడు. అందుకే నిత్యం మనం ఆయన వైపు చూసి మొరపెట్టినప్పుడు జవాబును పొందుకుంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల బాధను, కన్నీరును చూసి విడిపించడానికి కొరకు మోషేను పంపించాడు. వారికి ఉన్న దాస్యములో నుండి, ఆ బాధ, కన్నీరు నుంచి వాళ్ళందరినీ కూడా వాగ్దాన దేశం వైపు నడిపించాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మనకు విడుదలను ఆయన అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చదివినప్పుడు యేసు ప్రభు తను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో చెప్పాడు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు, నలిగిన వారిని అందరినీ దృఢపరచడానికి కొరకు ఆయన వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విడిపించబడ్డారు. వారికి ఉన్న రోగం నుంచి, వ్యాధుల నుంచి, పాపపు స్థితి నుంచి, వ్యసనాలు, కన్నీరు అన్నిట్లోంచి విడుదల పొందుకున్నారు. అందుకని యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన శిలువలో, ఆయన రక్తంలో మనం విడుదల పొందుకుంటాం. మనకున్న ప్రతి పరిస్థితిలోంచి విడిపించాడు. ఆ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. అందుకని నిత్యం మనం దేవుని వైపు చూసినప్పుడు ప్రతి విషయంలో విడుదల పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మన కన్నీరును చూస్తాడు. మనకున్న ప్రతి పరిస్థితిని గమనించే దేవుడు. మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. యేసుక్రీస్తులో మనకు చేసిన ఆ నూతన నిబంధనను, ఆ కొత్త నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి విషయంలో విడుదలిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూసి మనకున్న ప్రతి దాస్యం నుండి, బాధ నుండి విడుదల పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న కన్నీరు, దుఃఖము, వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చూసి అందరికి కూడా విడుదలను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.